సంక్రాంతి కాబట్టి సరైన దుస్తులు ధరించి వచ్చాడు. బాగా ఆకలేసే టైం అనుకుంటా. ఈ టైంలో నాకు ఫోన్ ఇచ్చి మీరు ఉపన్యసించండి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంతా మాట్లాడేసి ఆయన ఎంత ధర్మం అధర్మమో చెప్పండి. అది ఏమన్నా ఒకటి మిగిలిస్తే అది ఏదన్నా మనం కూడా మాట్లాడదాంలే అనుకోవచ్చు. ఏమీ లేదు. అంతా అద్భుతమైనటువంటి అచ్చ తెలుగులో తెలుగువారి సంస్కృతి గురించి, తెలుగు జాతి గురించి, తెలుగు పుట్టుక గురించి, తెలుగు పక్షి గురించి, తెలుగు నేల గురించి, తెలుగు ఆహార వ్యవహారాల గురించి, ఆహార్య వ్యవహారాల గురించి చెప్పినటువంటి ఒక తెలుగు భాషా యోధుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకెవరికి జనరల్ గా మాట్లాడటానికి ఉండదు. కానీ ఏదో అంతో ఇంతో ఎక్కడో చూడండి, పొలంలో పంట వేసిన తర్వాత యజమాని వచ్చి మొత్తం ఒక 100 బస్తాలు 200 బస్తాలు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి 4, 5 కింద ఉన్నాయి కొన్ని ఏరుకుని ఒక 1/2 బస్తా తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్లు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి బ్యాచ్ అనమాట. పరిగెల్. సరే, ఏది ఏమైనా సంక్రాంతి పండుగ గురించి, అసలు పండుగ అంటేనే ఒక అందమైన పదం, నిండుగా ఉండే పదం, కడుపు నింపే పదం, మనసు నింపే పదం, అందరూ కలిసి ఆహ్లాదంగా ఐశ్వర్యాన్ని పంచుకునే పదం. ఐశ్వర్యం అంటే ఇందాక చెప్పారు వెంకయ్య నాయుడు గారు. మనందరం కలిసి కూర్చుని ఓ చోట, అంటే డైనింగ్ టేబుల్ ఉంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్, అప్పట్లో అందరం కింద కూర్చుని పిల్లలు అవి ఇవి చేసి పెడుతుంటే ఒకడది లాగి ఇది పీకి అవతల పడేస్తే ఒరే చూడరా ఇదని తల్లి మందలిస్తుంటే తండ్రి కోప్పడి, మామగారు కోప్పడి, అందరూ కలిసి కూర్చుని ఆహ్లాదంగా భోంచేసేటువంటిదే నిజమైన ఐశ్వర్యం అంటాడు ఒక మహానుభావుడు. అది ఐశ్వర్యం అంటే, అది డబ్బంటే. అంతేగానండి డబ్బంటే ఏదో ఊరికెప్పుడు ఈ ఐశ్వర్యం తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయండి అంటే కుదరదు. బ్యాంకులో జమ చేసే ఐశ్వర్యం వేరే ఉంటుంది. కానీ ఈ ఐశ్వర్యానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం, పరమేశ్వరుడు ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామనై పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః అంటాడు. సహస్ర కోటి యుగాల్ని ధరించినటువంటి ఓ తండ్రి నీకు నేను నమస్కరిస్తున్నానని. మనకి తల్లిదండ్రులు ఎవరంటే మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తల్లులు, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ సకల సృష్టిని ఇచ్చినటువంటి ఆ మహనీయుడు ఇదిగో ఇలాంటి పండుగలు పబ్బాలు ఎందుకు పెట్టాడు?